హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే కాకరకాయ గ్రేవీ కర్రీ అండి. కాకరకాయ కర్రీ అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చేదుగా ఉంటుందని చాలామంది వండుకోరు. కానీ కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి. నేను చెప్పినట్టు చెయ్యండి ఫ్రెండ్స్, 100%గా మనకి ఈ కర్రీ అస్సలు చేదుగా ఉండదండి, టేస్టీగా ఉంటుంది. చేదుగా లేకుండా మనం కాకరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ కాకరకాయని ఇలా పైన పట్టు తీసేసి చక్రాల్లా కట్ చేసుకోవాలండి. మధ్యలో గింజలన్నీ కూడా తీసేయాలి. ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. ఈ కాకరకాయ ముక్కలన్నిటికీ కూడా పసుపు ఉప్పు కలిసేటట్టు కలుపుకొని ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. ఈలోపు మనం కాకరకాయ గ్రేవీ కర్రీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసుకుందాము. ఇలా ఒకసారి చేసి పెట్టండి, పిల్లలకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ కర్రీ ఒకసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి, అంత బాగుంటుంది. ఈ కాకరకాయ గ్రేవీ కర్రీకి మనం ఒక మసాలా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాము. ప్యాన్ పెట్టి కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ మసాలాని కర్రీకి ఎక్కువ టేస్ట్నిస్తుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి డ్రైగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఆయిల్ వేయకూడదు, ఆయిల్ లేకుండానే డ్రైగా వేయించుకోవాలి. ఇప్పుడు చివరగా జీడిపప్పు పలుకులు వేసానండి. జీడిపప్పు వేసుకొని ఒకసారి వేయించుకొని తర్వాత కొబ్బరి ముక్కలు వేసాను, అల్లం ముక్కలు కూడా వేసానండి. ఇప్పుడు ఒకసారి వేయించుకోవాలి. ఈ మసాలానే మనకి కర్రీకి మెయిన్ పార్ట్ అండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కరివేపాకు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిపోయాక ఇది స్టవ్ ఆఫ్ చేసేయాలండి. వెంటనే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసి దాన్ని చల్లారనివ్వాలి. అది చల్లారుతుందండి. ఇది పావుగంట తర్వాత మూత తీసాను. ఇప్పుడు దీన్ని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా రసం అంతా కూడా పిండి తీసేయాలండి. ఇందులోంచి వాటర్ లాగా వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా బాగా పిండేసి వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే కాకరకాయ మొత్తం కూడా తీసుకుని వేరే ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా చేస్తే మనకి చేదు అస్సలు ఉండదండి, చేదు మొత్తం కూడా పోతుంది. తర్వాత దీన్ని 3 నుంచి 4 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసానండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ టిప్స్ అన్నీ పాటించండి ఫ్రెండ్స్, టేస్టీగా వస్తుంది. అలాగే చేదు లేకుండా చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. కాకరకాయ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. తగినంత కల్లుప్పు వేసాను, కర్రీకి తగినంత వేసుకొని వేయించుకోవాలి. ఇది ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈలోపు మనం ఇందాక మసాలా తయారు చేసుకున్నాం కదా, అది చల్లారిపోయింది. మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పొడి చేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసాను. చాలా మెత్తగా గ్రైండ్ అయిపోవాలండి. మనకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఒక టమాటా వేసుకొని వేయించానండి. టమాటాలు సాఫ్ట్గా మగ్గాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు, కారం, గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలండి. మనం ఇందాక ఉల్లిపాయ ముక్కల్లోనే ఉప్పు వేసాం కాబట్టి ఇంకా వేయలేదు. ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకోవాలండి. తగినంత వేసాను. వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించానండి సిమ్లో పెట్టి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి.
ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసానండి. వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉండిపోతే కొంచెం వాటర్ వేసి అది కూడా ప్యాన్లో వేసేసాను. తర్వాత బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఉడికించుకోవాలండి. కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను మూత తీసాను. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. సెపరేట్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసాను. కాకరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా అస్సలు చేదు లేకుండా మనం టేస్టీగా కాకరకాయ గ్రేవీ కర్రీ చేసుకున్నాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. ఈ రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.